మన వదినమ్మ విజయమ్మ గారి ఫస్ట్ జ్ఞాపకార్థ కూడిక. మరి ఇంతమంది ప్రేమ అనురాగాల మధ్యలో జరుపుకోవటానికి మరి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించినందుకు అందరం అన్నకు చప్పట్లు కొట్టి థ్యాంక్స్ చెప్తాం. ప్లీజ్ చప్పట్లు కొట్టండి. ప్రేమ అనురాగాలు మట్టి కరుస్తున్న రోజుల్లో, మమకారాలు మంటలకు ఆవిరవుతున్న రోజుల్లో, ఆప్యాయత అనురాగాలు ఆరిపోతున్న రోజుల్లో, అనురాగం ఆవిరవుతున్న రోజుల్లో, ప్రేమ అనురాగాలు పళ్ళున పరిగిపోతున్న రోజుల్లో, ఇవన్నీ ఇండియాలో ఉన్నాయని అన్న మీరు ఇక్కడొచ్చి వదినమ్మ జ్ఞాపకార్థాన్ని ఎక్కడ యుఎస్, ఎక్కడ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్లో అందరి సమస్యలో బాబుని, వదినమ్మని, కూతుర్లని, అల్లుడిని తీసుకొచ్చి ఎక్కడ యుఎస్, ఎక్కడ నిఖిల్ సాయి ఖండాలు దాటి, సముద్రాలు దాటి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి మీరు ప్రయాస అనుకోకుండా, భారం అనుకోకుండా కొన్ని లక్షల రూపాయలు మానవీయతమై ఖర్చు పెట్టి ఇండియాకి వచ్చి ఇవన్నీ మా ఇండియాలో హ్యూమానిటీ వాల్యూస్ ఉన్నాయని తెలియపరచారన్న మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి కుటుంబాల తరఫున మీకు ధన్యవాదాలు. ఎందుకో ఈనాడు మనం ఈ విధంగా మరి వదినమ్మ ఫంక్షన్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ లో మరి ఏర్పరచుకోవడానికి మనం ముందుకు వచ్చామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అందరూ మానవత విలువలను మర్చిపోతున్న రోజుల్లో, ఇండియాలో బ్రతుకున్న తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడలేని రోజుల్లో మీ పిల్లలకి మీరు అమ్మ ప్రేమను పంచి మన వారు ఇక్కడ ఉన్నారు ఇండియాలో, వారి సమస్యలో ఇంత చక్కని ఈ ఫస్ట్ మరి జ్ఞాపకార్థ కూడిక మనం చేసుకోవాలని వాళ్ళని తీసుకొచ్చారు. మీరు చూడండి, అది మీ గొప్పతనం, మరి వదినమ్మ గొప్పతనం. మిమ్మల్ని పెంచిన మరి తల్లిదండ్రులు, మరి పెదనాన్న లార్జాన్ పెదనాన్న గారు కానివ్వండి, పెద్దమ్మ సుందరమ్మ గారు కానివ్వండి, వారి కుటుంబానికి మీరు పెద్ద కుమారుగా ఉండి ఆ రోజుల్లోనే ఉన్నతమైన చదివి బిఎస్సి డాక్టరేట్ చేసి మరి వదినమ్మ గారిని మరి పెళ్లి చేసుకొని ఇండియాకి వెళ్ళి అక్కడ స్థిరపడి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 కాదు, 50 కాదు, అంచుమించుగా 60-70 సంవత్సరాలు మీరు అక్కడ లివింగ్ స్టైల్ అనుభవించి, కానీ ఇండియాలో ఇలాంటి ఆప్యాయతలు అనురాగాలు ఉన్నాయని మీరు మాకు నిలువెత్తు దర్శనంగా నిలిచారన్న మీకు హ్యాండ్స్ ఆఫ్. మీరు ఇండియా నుంచి అమెరికా వెళ్ళినా కూడా ఈ మానవత విలువల చెప్పు అనేది అక్కడ నాటి మళ్ళీ తిరిగి ఇండియాలో కూడా దాన్ని ప్రపంచదేశానికి ఇదే ఈనాడు నిలువెత్తు నిదర్శనం అన్న. ఇది నాటే జోక్. ఈనాడు బ్రతికున్న తల్లిదండ్రుల్ని అనాథాశ్రయాలు వేస్తున్న ఈ రోజుల్లో, మరి తల్లిదండ్రులను చూడలేని ఈ రోజుల్లో, మరి పిల్లలకి తల్లి ప్రేమని పెంచి, తల్లి ప్రేమానురాగాలు ఎలా ఉంటాయో మనం అలా చూపించాలని నచ్చ చెప్పి, మరి కొడుకుని, కోడల్ని, కొడుకు బిడ్డని, అల్లుడు గారిని ముగ్గురిని మా ముందు ఈ విధంగా అంత చక్కగా తీసుకొచ్చి ఇంత చక్కని ప్రోగ్రాం చేశారన్న మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి దేవుని నామాన మీకు ప్రత్యేకమైన వందనాలన్న. మీది చాలా గొప్ప మనసు. ఎందుకంటే మరి పెదనాన్న గారు ఎలాంటి ఆశయాలు కలిగి ఉన్న మనిషి కాబట్టి, మరి పెదనాన్న గారి ఆశయాలకు అనుగుణంగా మరి ఆ వదినమ్మ తన జీవితాన్ని మరి మీరు చెప్పారు. ఇది మన పెదరావూరులో బాల్యాన్ని మరి చేసి మరి వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి కొలకూరి సుబ్బారావు గారు, మరి మామయ్య గారు, అత్తమ్మ ఏమిదమ్మ గారి కుటుంబంలో ఏకైక కుమార్తెగా ఆమె పుట్టి మరి బాల్యాన్ని, మరి పసితనాన్ని, బాల్యాన్ని, యవ్వనాన్ని మరి అక్కడ మరి చదివి మరి ఉన్నత స్థాయిలో మరి బిఎస్సి నర్సింగ్ చేసి మన నిజామాబాద్లో మరి హాస్పిటల్లో జాబ్ చేస్తున్న తరుణంలో మరి ఆమె అక్కడ తల్లిగా, కూతురుగా చక్కని పాత్రని అనుభవించి గోడూరు పాత్రను పొందడానికి మరి గోడూరు వంశంలో మీరు పెద్దవారు అన్న. మీకు మరి భార్యగా వచ్చి మరి గోడూరు వంశంలో ఉన్నటువంటి మన బేనాజన్న గారు కానీ, మన దాసన్న గారు కానీ, మరి అదే మన బుచ్చన్న గారు కానీ, అదే మన జీవక్క గారు, దేవుని నిధించారు జీవక్క గారు కానీ, మన హేజక్క గారు కానీ, మన చిన్నక్క, అమెరికాలో ఉన్న చిన్నక్క గారి అందరికీ మరి పెద్దమ్మ ఆమె జన్మనిస్తే మరి వదినమ్మ వారికి జీవితాన్ని ఇచ్చిందని నా చిన్న ఆశయంగా నేను మీ ముందు వ్యక్తపరుస్తున్నాను. మన అక్క ఎండక్క చెప్పినట్టు కూడా గొప్ప మాట. ఎందుకంటే ఒక భార్య తన పాత్రని పోషించాలంటే భర్తతోని ఇద్దరి మాటలు ఒకటే అవ్వాలి, ఇద్దరి ఆలోచనలు ఒకటే అవ్వాలి, ఇద్దరి క్రియలు ఒకటే. అవి ఎప్పుడైతే తలబడుతుంటాయో వేరే వారికి మనం అవకాశం ఇవ్వడానికి వీలుండదండి. అలాంటి తరుణంలో గొప్ప మనిషిగా ఆ ఇంట్లో
పెద్ద కోడలుగా వచ్చి మరి పెద్దమ్మ వీళ్ళందరికీ జన్మనిచ్చిన మరి ఈమె అందరికీ జీవితాన్ని ఇచ్చి ఈనాడు యుఎస్ లో ఇన్ని కుటుంబాలు ఉంటున్నాయంటే అది కేవలం మీ కృప, మరి వదినమ్మ దేవునందు ఇచ్చిన వదినమ్మ కృప. ఎందుకంటే ఈనాడు ఎంతో భయంకరమైన స్వార్థ జనాల్లో మరి జనాలు ఉంటున్న తరుణంలో అవన్నీ పక్కన పెట్టి మన వదినమ్మ చెప్పినట్టు అక్క చెప్పినట్టు అందరినీ ప్రేమిస్తూ చిరు నవ్వుతూ ఎంత పెద్ద సమస్యనైనా స్వాగతిస్తూ మేమున్నామని ముందుకొచ్చే గొప్ప ఆశాజీవి ఆమె లవ్లింగ్ వదిన గారు. కానీ వదిన గారు ఈనాడు ఈ విధంగా మన మధ్యలో లేనందుకు ఎంతో బాధపడుతూ మరి మరోసారి అన్నకి ఎంత మంచి అవకాశాన్ని మా అందరికీ కల్పించి మరి అందరి సమస్యల్లో ఈ ఫస్ట్ యానివర్సరీ ఏర్పాటు చేసడానికి మమ్మల్ని పిలిచి మిమ్మల్ని అందరూ చూసే అవకాశం కల్పించినందుకు అన్నకు ప్రత్యేకమైన వందనాలు చెప్తూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.